నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఒక పచ్చి అబద్ధాన్ని, చాలా పెద్ద అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా క్రమంగా జనం అదే నిజమేమో అని అనుకుంటారు. దాన్ని గోబల్స్ ప్రచారం అంటారు. హిట్లర్ కనిపెట్టిన ఈ గోబల్స్ ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా స్పేస్ లో బోత్ స్టేట్స్ లో చాలా బాగా ఉపయోగిస్తున్నారు. చాలా పెద్ద అబద్ధాలు, పచ్చి కట్టుకథలు స్ప్రెడ్ చేయడం ద్వారా జనాన్ని ఒక కన్ఫ్యూజ్ చేయడంలో సోషల్ మీడియా ఈరోజు చాలా ముందుంది, దూసుకుపోతుంది. ఏమాత్రం ఆధారాలు లేని అసత్యాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగమే నా పేరు మీద జరుగుతున్న అబద్ధాల ప్రచారం. ప్రశ్న ఛానల్ యూట్యూబర్ రావణ్ మీద ఉగ్రవాదులు తీవ్రవాదుల మీద పెట్టే ఉపా కేసు ఎందుకు పెట్టారు? ఉగ్రవాదుల అణచివేతకు తీసుకొని వచ్చిన చట్టాలని సాధారణమైన వ్యక్తుల మీద, యూట్యూబర్ల మీద పెట్టచ్చా? ఈ కల్చర్ మంచిదేనా? ఒక పెద్ద వీడియోని వాళ్లకు కావాల్సినట్లు ముక్కలు ముక్కలుగా కట్ చేసి అతను హిందూ మతాన్ని దూషించాడు అని చెప్పి ప్రచారం చేసి దాని ఆధారంగా కూడా ఉపా కేసు పెట్టచ్చా? ఇది మొదలు పెడితే రేపొద్దున ఎంతమంది ఉపా కేసు బాధితులు అవుతారు? నక్సలైట్ల గురించి మాట్లాడితే కూడా ఉపా కేసు పెట్టేస్తారా? అట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువగా నక్సలైట్ల గురించి ఇంకెవరు మాట్లాడలేదు కదా. అంటే ఎక్కువ మందికి నక్సలైట్లు తెలిసేలాగా, ఈ జనరేషన్కి ఎక్కువగా తెలిసేలాగా ఇవి నా ప్రశ్నలు. ఈ ప్రశ్నల్లో ఏమైనా తప్పుందా? ఈ ప్రశ్నలు అడగడం రాజ్యాంగ విరుద్ధమా? లేకపోతే ఈ ప్రశ్నలు నేనే కాదు, చాలా మంది ఈరోజు అడుగుతున్నారు. చాలా మంది జనంలో ఉన్న ప్రశ్నల్నే ఒక జర్నలిస్ట్గా నేను కూడా అడుగుతున్నాను. ఇలా అడిగినప్పుడు సమాధానం చెప్పగలగాలి. సమాధానం లేకపోతే ఎందుకు లేదో అయినా చెప్పాలి. అంతేగాని నా పేరుని ఒక క్రిస్టియన్ ఈ ప్రశ్నలు అడుగుతోంది కాబట్టి ఈమె క్రిస్టియన్ అని చెప్పి చాలా పెద్ద అబద్ధాలతో ప్రచారం చేస్తున్నారు. గతంలో నేను కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన ప్రతిసారి కూడా నన్ను ముస్లిము అని చెప్పి, లేకపోతే క్రిస్టియన్ అని చెప్పి అప్పుడు కూడా రకరకాల ఏఐ వీడియోస్, ఏఐ ఇమేజెస్ క్రియేట్ చేసి ప్రచారం చేశారు. రీసెంట్ గా నేను చూసింది అయితే ఇది, ఏకంగా ముస్లిం అని చెప్పి, నా పెళ్లి ఒక ముస్లింతో జరుగుతోంది, నేను ముస్లిము అని చెప్పి ఇంత దిగజారిపోయి ఇంత కష్టపడి ప్రచారం చేశారు. ఏంటి అంత అవసరము? ఇప్పుడైతే ఈ రీసెంట్ ఇష్యూలో నా హస్బెండ్ని కూడా క్రిస్టియన్ అని చెప్పి, అతను ఒక క్రిస్టియన్ పాస్టర్ అని చెప్పి, అతనికి 2 చర్చిలు ఉన్నాయి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున, చాలా ఎఫర్ట్స్ పెట్టి, చాలా ఎనర్జీస్ పెట్టి వందలు వేల అకౌంట్స్లో ప్రచారం చేస్తున్నారు. ఈ కేథరిన్ అనబడే తులసి చందు గారి భర్తకి 2 చర్చిలు ఉన్నాయి, ఆయన చర్చ్ పాస్టర్. ఎక్కడ కింద కామెంట్స్ చూసినా నా పేరు ఎవరైనా పెడితే చాలు, దాని కిందికి వచ్చి ఈమె ఫలానా క్రిస్టియన్ నేమ్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మీకు తులసి చందు లేకపోతే తులసి అనే నా పేరుతో ఉండే ప్రాబ్లం ఏంటి? ఎందుకు నా పేరు మీకు ప్రాబ్లం అవుతోంది? ప్రజల్లో ఈ పేరుకుండే క్రెడిబిలిటీ మీ ప్రాబ్లమా? అదే మీ సమస్యనా? నేను చెప్తే నమ్ముతారు కాబట్టి నేను చెప్పే విషయాల్ని నమ్మకుండా చెయ్యాలి అంటే మీరు ఇలా నాకు రకరకాల పేర్లు చెప్పి నమ్మకుండా చేయాలనుకుంటున్నారా? ఆ క్రెడిబిలిటీ దెబ్బతీయాలి అని చెప్పి నన్ను ముస్లిం అని చెప్పి, క్రిస్టియన్ అని చెప్పి ఇలా ప్రాపగాండా చేసేంత స్థాయికి ఎందుకు దిగజారిపోతున్నారు? చూడండి, ఒకసారి మీకు కొన్ని పోస్టులు చూపిస్తున్నాను. నా పెళ్లి గురించి, నా మతం గురించి, నా గురించి ఇలా రకరకాల కథలు అల్లేస్తున్నారు. ఇప్పుడైతే నేను ఈ వీడియో చేసే ముందు ఈ తులసి చందు పరారీలో ఉంది అని చెప్పి కూడా ఇట్లా పోస్టులు క్రియేట్ చేసి విస్తృతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. అది కూడా రావణ్తో ట్రాన్సాక్షన్స్ చేశానంట. అండ్ రావణ్కి నాకు సంబంధించి ఏవో సంభాషణలు దొరికాయంట. నెక్స్ట్ ఉపా కేసు కూడా పెడతారంట. ఇట్లాంటి దిక్కుమాలిన ప్రచారాలు చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? నా మీద జరుగుతున్న ఈ ప్రచారం ఎవరి మీదైనా జరగచ్చు. ఇలా ప్రచారం చేయడం వెనుక వీళ్ళ ఉద్దేశం ఏంటి? నేను భయపడిపోతానో లేకపోతే వీడియోలు చేయడం ఆపేస్తానో అనుకుంటున్నారా? అసలు ఎందుకు భయపడాలి నేను? ఈ ప్రచారం చేసే వాళ్లకు కొంచెం కూడా బుర్ర లేదు అని చెప్పి కూడా నాకు అనిపించింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ మీమ్స్, ఫొటోస్, వీడియోస్ చూసిన తర్వాత ఫస్ట్ 2-3 డేస్ అయితే లిటరల్గా వీటిని చూసి నేను నవ్వుకున్నా. ఏదో ర్యాండమ్ పేజెస్ వస్తున్నాయని. కాకపోతే చెప్పాను కదా, నేను కూడా ఇలాంటివి బాగా స్టడీ చేయగలను, అర్థం చేసుకోగలను. ఎందుకంటే నేను గతంలో చెప్పాను చాలాసార్లు, ఐపాక్ అనే ఒక స్ట్రాటజీ ఆర్గనైజేషన్లో కావాలని, తెలుసుకోవాలని, మనం పొలిటికల్ పార్టీల గురించి అవి ఎట్లా రన్ అవుతున్నాయో తెలుసుకోలేం కదా. అట్లీస్ట్ ఇట్లాంటి స్ట్రాటజీ ఆర్గనైజేషన్స్, ఇట్లాంటి ట్రోల్ ముఠాస్, ట్రోల్ పేజెస్ ఎట్లా రన్ అవుతాయి, ఎట్లా ఆపరేట్ అవుతాయి పొలిటికల్ పార్టీలు అని చెప్పి తెలుసుకునే ఆసక్తితోనే వెళ్ళి పనిచేసి బయటకు వచ్చాను 3 నెలల పాటు. సో అందువల్ల మీరు ఏ పేజ్ నేను చూసినా అది ఎట్లా రన్ అవుతుంది, దాని వెనుకున్న ఎజెండా ఏంటి అని నేను ఇలా పట్టేయగలను. అది ఆర్గానిక్గా లేకపోతే పెయిడా, ఇది ఎక్కడి నుంచి రన్ అవుతుంది, ఎందుకు, దీని వెనుక ఉద్దేశం ఏంటి, ఎవరిని టార్గెట్ చేశారు అని చెప్పి. నా ఫోటోలతో చేసిన ఈ మీమ్ పేజెస్ అన్నీ కూడా పెయిడ్, కంప్లీట్లీ పెయిడ్, హైలీ ప్రొఫెషనల్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఐఐటియన్స్, ఎన్ఐటీస్లో చదువుకున్న వాళ్ళు, హైలీ ప్రొఫెషనల్స్, మంచి మంచి పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజెస్లో
చదువుకున్న వాళ్ళు ఈరోజు సోషల్ మీడియాలో పొలిటికల్ పార్టీలకి ఇట్లాంటి ట్రోల్స్ చేయడానికి పనిచేస్తున్నారు. ఉప్పలపాటి రామ్ వర్మ అనే వ్యక్తి పెట్టిన ఈ పోస్ట్ చూడండి. ఇతను ఒక డాక్టర్, అది కూడా కార్డియాలజిస్ట్ భీమవరంలో. ఇతని ప్రొఫైల్ చెప్తోంది ఆ విషయం. సో ఇతను ఏం పెట్టాడు, నేను పరారీలో ఉన్నానంట, గాలింపు చర్యల్ని పోలీసులు ముమ్మరం చేశారంట, ఒక టీంకి 18 మంది చొప్పున 28 పోలీసు బృందాలు బెంగళూరు, తిరుపతి, చిత్తూరు, నగరి, మైసూరు, హైదరాబాద్, బళ్ళారి ఇట్లా దేశమంతా కూడా నా కోసం వెతుకుతున్నాయంట. ఎంత దారుణము! ఏ మాత్రం సిగ్గుగా అనిపించదా ఇట్లాంటి పోస్టులు ఒక డాక్టర్ పెట్టడానికి? ఈ మాట అనడం కంటే కూడా నాకు ఒక రకమైన బాధ వేసింది. ఇట్లాంటి ఒక డాక్టర్ని, అంటే చాలా తేలిక కాదు కదా డాక్టర్ చదవడము ఆర్ కార్డియాలజిస్ట్ అవ్వడము అంటే. అలాంటి వాళ్ళని ఇట్లా ట్రోల్ చేసేలాగా ఎవరు దించేశారు? గౌరవనీయులైన డాక్టర్స్ని ఇంత దుర్మార్గమైన ట్రోల్ ముఠాల స్థాయికి దిగజార్చేస్తున్న మోటివ్ ఏంటి? నా పేరు తులసి కాదు అని చెప్పి వేలాది పోస్టులు నేను చూసినా కూడా ఈ పోస్ట్ చూడగానే నాకు చాలా బాధేసింది. రాజకీయ పార్టీలు ఎంతో విలువైన యువశక్తిని, విలువైన మెదళ్లను ఇంత నీచమైన స్థాయికి దిగజార్చేస్తున్నాయా? ఇతను కూడా ఒక డాక్టర్, నా గురించి ఎలా దుష్ప్రచారం చేస్తున్నాడో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఇక్కడ చూడండి. ఈ మేడం గారు ఇక్కడ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని రాసుకుంటారు. మేడం, మీకు ఒక మనసాక్షి ఉంది కదండి. ధర్మస్థల టెంపుల్ మీద మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేశారు, ఎన్ని వీడియోలు చేశారు. దాని తర్వాత అదంతా కట్టుకదని తెలిసింది. కావాలని వాళ్ళు పథకం ప్రకారం నేమ్ చెడగొట్టడానికి అట్లా ప్లాన్ చేశారని తెలిసింది. మరి కనీసం ఒక సారీ చెప్పారా? మీడియా ముందుకు వచ్చి ఇట్లా ఒక వీడియో రిలీజ్ చేశారా సారీ అని చెప్పి? హౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ మేడం? నేను ధర్మస్థల ఇష్యూ మీద ఒక్క వీడియో కానీ, ఒక షార్ట్ కానీ, కనీసం ఒక ఫేస్బుక్ పోస్ట్ కానీ, ఎక్స్ పోస్ట్ కానీ కూడా చేయలేదు. నేను ఏమాత్రం చెయ్యని ఒక ఇష్యూని చేశాను అని చెప్పి ప్రచారం చేయడం వెనుక వీళ్ళ ఉద్దేశం ఏంటి? నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్స్ లేవు, వేరే ఉద్యోగాలు లేవు, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. సో కొంతమంది ఇట్లాంటి ట్రోల్స్ క్రియేట్ చేసిన వాళ్ళు, వాళ్ళ ఐడెంటిటీ నాకు బయటపెట్టడం ఇష్టం లేదు, అక్క మేమే ఇలా చేస్తున్నాము అని చెప్పి కూడా నాకు కొన్ని పంపించారు. నేను వాటిని కనీసం మీకు చూపించలేను, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి కాబట్టి. సో ఏం చేయాలి అంటే యూత్ని ఈ రకంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు. వాళ్ళ టాలెంట్ని కేవలం ఇట్లాంటి దిక్కుమాలిన ట్రోల్స్కి పరిమితం చేస్తున్నారు. ఈమె తులసి చందు అనే హిందువు కాదు, హిందువు పేరు పెట్టుకున్న క్యాథరిన్ తెరిసా అనే క్రిస్టియన్ ఈమె అని చెప్పి ఇలా ప్రచారం చేయడం ద్వారా మొత్తం క్రైస్తవ సమాజం మీద వీళ్ళు ఒక రకమైన దాడి చేస్తున్నారు. తెలుసా వీళ్ళకి ఆ విషయమైనా? క్రైస్తవులంతా కూడా కూటమి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేస్తారు అని చెప్పి వీళ్ళు డైరెక్ట్ గానే అటాక్ చేస్తున్నారు, అవమానిస్తున్నారు, కించపరుస్తున్నారు. హిందువులు ఎవరు బీజేపీని, జనసేనను విమర్శించరు, ఒకవేళ విమర్శిస్తే వాళ్ళు హిందువులే కాదు అనేది వీళ్ళ దిక్కుమాలిన నెరేటివ్. మీరు ఏ తప్పుడు ప్రచారాలు చేసినా జనం గుడ్డిగా నమ్ముతారు అని చెప్పి అనుకుంటున్నారా? ఒకప్పుడు నమ్మేవాళ్ళేమో, కానీ నేను రెగ్యులర్ గా వీడియోలు చేస్తూ ఉంటాను, నేను ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఉంటాను, నేను స్పందిస్తూ ఉంటాను, అన్ని పార్టీల మీద స్పందిస్తాను. నన్ను, నా వీడియోల్ని, నా ఛానల్ని చూస్తున్న జనము మీరు చేసే నెరేటివ్స్ ఎట్లా నమ్ముతారు? అంటే మీకు ఇది నేను చెప్పాను కదా ఇందాక, ఈ సంస్థల్లో పార్టీల కోసం పనిచేసే వాళ్ళు ఎట్లా పనిచేస్తారని వాళ్ళకు ఒక రోజు అసైన్మెంట్. అది ఈ రోజా, ఇదిగో ఈ తులసి చందుని ఈమె ఇలా మాట్లాడింది కాబట్టి ఈమెని డిఫేమ్ చేయి అని చెప్పి వాళ్ళకు ఒక అసైన్మెంట్ లాగా అప్పచెప్తారు. ఇది క్రియేట్ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఏ సంబంధం ఉండదు, వాళ్ళకేమి నా మీద పర్సనల్గా ఏమీ ఉండదు, కానీ వాళ్ళకి ఆ రోజు ఆ అసైన్మెంట్ కాబట్టి దాన్ని భవిష్యత్తులో పరిస్థితి ఏంటి, దాన్ని నమ్మిన సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది కూడా వాళ్ళకి ఏమీ అవసరం ఉండదు. వాళ్ళకి ఆ రోజు ఇచ్చిన అసైన్మెంట్ వాళ్ళు పూర్తి చేయాలి, అంతే. అందుకే పూటకు ఒక పేరు పెడతారు, రోజుకు ఒక మతాన్ని మారుస్తారు. జనానికి మినిమం కామన్ సెన్స్ ఉండదు అని చెప్పి ఈ పిల్లలతో ఈ పోస్టులు, ఈ సోషల్ మీడియా మీమ్స్, ట్రోల్స్ చేపిస్తున్న వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు అనుకుంటారు. మతోన్మాదాన్ని స్ప్రెడ్ చేస్తూ, ఒక పార్టీకి నిస్సిగ్గుగా ఊడిగం చేస్తూ, కొంతమంది చాలా పెద్ద నోరేసుకొని పెడబొబ్బలు పెడుతూ అరుస్తూ కూడా నా మీద వీడియోలు చేస్తున్నారు. వాళ్ళతో నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే వీళ్ళు కాన్స్టెంట్గా వీడియోలు చేసే వాళ్ళు కూడా ఇలాంటి వీడియోలు చేయడం మొదలు పెడితే ఏమవుతుంది, ఇంకా 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 దిగజారిపోతారు కదా. సో కాబట్టి వాళ్ళతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా ఫ్యాక్ట్ చెక్ అయితే చేస్తాను అలాంటివి. నేను జర్నలిజంలోకి ఇవాళ కొత్తగా వచ్చిందాన్ని కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గన్ను పట్టుకొని శ్రీజ కేసులో కొన్నేళ్ల క్రితము గన్ను పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా, అప్పుడు నేను ఈనాడు జర్నలిజం స్కూల్లో నా జర్నలిజం కెరియర్ మొదలు పెట్టాను. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు ఈ సంస్థల్లో పనిచేసిన తర్వాత నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా మారాను. వీటన్నింటికంటే ముందు నేను ఒక మారుమూల పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయిని. తిరుపతిలో
టీటీడీ కాలేజ్లో, తిరుమల తిరుపతి దేవస్థానం కాలేజ్లో డిగ్రీ చదివిన అమ్మాయిని, అండ్ అక్కడ ఎన్సీసీ క్యాడెట్ని, ఆ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ని, బెస్ట్ స్టూడెంట్ అవార్డు తీసుకున్న నార్మల్ అమ్మాయిని ఈరోజు ప్రశ్నిస్తున్నా. కాబట్టి నేను చేస్తున్న వీడియోల గురించి కాకుండా నా మతం మీద, నా పేరు మీద చర్చ జరగడం ఏంటి? సో నేనేంటి అనేది నా కెరియర్ చెప్తుంది కదా. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నేను చేసిన స్టోరీస్కి నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నాను. నేను ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా వాయిస్లెస్ పీపుల్కి వాయిస్గా ఉన్నా. నేను నా వీడియోస్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఆ ఇంపాక్టే కదా ఈరోజు మిమ్మల్ని భయపెడుతుండేది. ఇది జనానికి తెలీదు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. అందుకే 1-2 రోజులు యాక్టివిటీలో భాగంగా ఇట్లాంటి దిక్కుమాలిన మీమ్స్, వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు జనసేన వాళ్ళు నా మీద ఎంత ద్వేషం పెంచుకున్నారో చూస్తుంటే, 2002లో ఎమోషనల్ పొలిటికల్ స్టార్ అని చెప్పి నేను ఒక వీడియో చేసినప్పుడు జనసేన కార్యకర్తలకు అది ఎంత నచ్చిందో నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి అవన్నీ కూడా. ఆ తర్వాత నాకు వచ్చిన రెస్పాన్స్, ఎన్ని విపరీతమైన ఫోన్ కాల్స్, దాని కింద ఉండే కామెంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది జనసేన కార్యకర్తలకి ఆ వీడియో ఎంత నచ్చిందో. పవన్ కళ్యాణ్ని మళ్ళీ విమర్శిస్తూ చేసిన వీడియోనే అది. అయినా సరే చాలామంది కార్యకర్తలు థ్యాంక్స్ చెప్పారు. 2024లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత 5 వ్యూహాలతో ఎలా గెలిచారో చెప్తూ నేను చేసిన ఒక వీడియోని చాలామంది, వేలాది మంది జనసేన కార్యకర్తలు స్టేటస్లుగా పెట్టుకున్నారు, పోస్టులు చేశారు, విపరీతంగా కాల్స్ చేసి థ్యాంక్స్ చెప్పారు. అప్పుడు మాత్రము నేను హిందూగానే కనిపించాను. అప్పుడు మాత్రం నా పేరు తులసి చందు అండ్ ప్రముఖ జర్నలిస్ట్, ప్రఖ్యాత జర్నలిస్ట్ అని చెప్పి మీరే రాశారు. క్వశ్చన్ చేసేసరికి సడన్గా నేను క్రిస్టియన్ అయిపోయాను, సడన్గా నేను ముస్లిం అయిపోయాను. కొంతమంది యూట్యూబ్ వీడియోలు చూస్తే కూడా చాలా నవ్వు వచ్చింది. అలాగే తులసి వరంలో గంజాయి మొక్కలను కొంతమంది వచ్చారు కదా, వాళ్ళు కూడా దిగిన ఫోటోలు ఈ ప్రకాష్ రాజుతో అవన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. వీళ్ళు వీడియోలు డిలీట్ చేసుకుంటా ఉన్నారు. అంత ధైర్యం లేనప్పుడు ఎందుకు మాట్లాడారు? ఎట్లా వీళ్ళు కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా, నేను నక్సలైట్ల మీద చేసిన ఒక వీడియో మీద ఎంత చర్చ జరిగిందంటే వీళ్ళు ఊహించేసుకున్నారు నేను వీడియో తీసేశాను అని చెప్పి. నేను హిడ్మా మీద అసలు వీడియోనే చేయలేదు, చేసినా తప్పులేదు, నేను అసలు చేయలేదు వీడియో. నక్సలిజం ఎండ్స్ అని చెప్పి ఒక వీడియో చేస్తే ఆపరేషన్ కగార్ గురించి చెప్తూ నక్సలైట్లని ఎన్టీఆర్ ఏమన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు చర్చలు జరిపారు, చాలా విషయాలు ఉంటాయి దాంట్లో నక్సలిజం మీద. ఎట్లా నక్సలిజం పుట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చింది, అండ్ అమాయక యువత నక్సలైట్లలోకి వెళ్ళకుండా ఉండే పరిస్థితులు ఎందుకు అవసరము, ఇవన్నీ కూడా దాంట్లో డిస్కస్ చేశాను. ఆ వీడియో నేను డిలీట్ చేసేసాను అని చెప్పి దిక్కుమాలని ప్రచారం చేశాను. అండ్ నేను పోస్ట్ కూడా పెట్టాను. ఆ వీడియో నేనేమి డిలీట్ చేయలేదు, మీకు కావాల్సిన మెటీరియల్ కోసం వెతుకుతున్నట్టున్నారు, వెళ్ళి చూడండి అని చెప్పి. నేను ఇట్లా పోస్ట్ పెట్టి చెప్పిన తర్వాత కూడా విపరీతమైన వీడియోలు, అంటే వాళ్ళకి తెలియక కాదు, కావాలని చేస్తున్నారు. నేను డిలీట్ చేసేసి ఉంటానేమో, లేకపోతే నా ఫాలోవర్స్కి నేను చెప్పేవి నమ్మే వాళ్ళకి, చూసారా ఈమె డిలీట్ చేసేసుకుంది అని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం ద్వారా వాళ్ళు ఎవరు కొంతమంది చెక్ చేసుకోరు కదా, వాళ్ళు నమ్మాలి అని చెప్పి చేస్తున్న కుట్ర ఇది. నేను వీడియో చేసే ముందే ఒకసారి కాదు 100 సార్లు చెక్ చేస్తాను. నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు ప్రాపర్గా రీసెర్చ్ చేస్తాను. స్క్రిప్ట్ రాసిన తర్వాత నా టీం మెంబర్స్కి అందరికీ అది షేర్ చేసి వాళ్ళు చదువుతారు. రికార్డ్ అయిన తర్వాత పదే చూసిన తర్వాతనే ఆ వీడియో బయటకు వస్తుంది. ఎప్పుడైనా ఏవైనా నంబర్స్ విషయంలో చిన్న తేడాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఒక వీడియో, ఒక సబ్జెక్టు చేసే ముందు ఖచ్చితంగా ప్రాపర్గా తరవుగా చెక్ చేసిన తర్వాతనే మీరు చూస్తారు. అలా చేసిన వీడియోని ఎందుకు డిలీట్ చేస్తాను? సో ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. మీరు నేను వీడియో డిలీట్ చేశానని నిరూపించండి. అలాగే నా పేరు తులసి చందు కాదు అని చెప్పి నిరూపించండి. చూద్దాం, తేల్చుకుందాం. నేను హిందువుని కాదు, లేకపోతే నాకు సంబంధించిన వాళ్ళు హిందువులు కాదు అనైనా నిరూపించండి చాలు. ఎవరినైనా నిరూపించండి. పోనీ నా చుట్టూ హిందువులు లేరు, నా ఇంట్లో హిందువులు లేరు, నేను హిందువుని కాదు అని చెప్పి నిరూపించండి, చూద్దాం. మీరు కనుక నిరూపిస్తే ఈ జర్నలిజం వృత్తిని, నా ఛానల్ని వదిలేస్తాను. మళ్ళీ వీడియోలే చేయను నేను అసలు నిరూపించగలిగితే. మా హస్బెండ్ పాస్టర్ అని నిరూపించండి. పోనీ అతను హిందూ కాదని నిరూపించండి, చూద్దాము. అలాగే చాలామంది ఈమె వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ అని చెప్పి కూడా ప్రచారం చేస్తున్నారు. నేను ఇక్కడ స్పష్టంగా చెప్తున్నా, నా ఛానల్లో హయ్యెస్ట్ వ్యూస్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చిన వీడియోస్ ఏవో చెక్ చేసి చూడండి. అవి వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తూ చేసిన వీడియోస్ అవి. మీకు తెలుసు, మీరే స్టేటస్లు పెట్టుంటారు, మీరే కామెంట్లు చేస్తుంటారు. కానీ ఈరోజు ఇక్కడ గవర్నమెంట్లో మీరున్నారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని, అండ్ గతంలో అధికారంలో ఉన్నవాళ్ళు, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఈ పార్టీలందరినీ కూడా క్వశ్చన్ చేశాను. గో అండ్ చెక్, ఛానల్ ఉంది కదా, చెక్ చేసుకోవచ్చు కదా. నిజంగా నేను ఏదో ఒక పార్టీకి అమ్ముడుపోయి ఉంటే నా మీద ఇంత దాడి జరిగేది కాదు.
ఇంత మీరు కష్టపడి దాడి చేయాల్సిన అవసరం లేదు. ఒక్క ప్రూఫ్ చూపించేస్తారు నేరుగా. అట్లాంటి ఆధారాలు చూపించలేరు కాబట్టి, మీరు నిరూపించలేరు కాబట్టి ఇంత కష్టపడుతున్నారు. అందుకే ఎక్స్పోజ్ అయిపోతున్నారు. ఆధారాలతో డిగ్నిఫైడ్ లాంగ్వేజ్తో ఉన్న నా వీడియోలు మీకు చాలా పెద్ద ప్రాబ్లం. జనం నమ్ముతారు కాబట్టి, ఈ ఛానల్ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలిసిపోతున్నాయి కాబట్టి ఈ ఛానల్ని ఆపాలి అని చెప్పి, నేను మాట్లాడకుండా చేయాలి అని చెప్పి, నేను వీడియోలు చేయకుండా ఆపాలి అని చెప్పి మీకు భయం. అందుకే నేను హిందూ కాదు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. సో అందుకే కదా నేను ఛాలెంజ్ చేస్తున్నా, నిరూపించండి నేను హిందూ కాదు అని చెప్పి, నిరూపించండి నా హస్బెండ్ హిందూ కాదు అని చెప్పి, నేను యాంటీ హిందూ అని చెప్పి పదే పదే చెప్తున్న మతోన్మాదులకు నా సవాల్ ఏంటంటే, నేను హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఒక్క వీడియో, ఒక్క పోస్ట్, ఒక్క ఎవిడెన్స్ చూపించండి మీ వల్ల అయితే. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక మతానికి, ముఖ్యంగా హిందూ మతానికి వ్యతిరేకంగా ఎప్పుడూ వీడియోలు చేయలేదు. వ్యతిరేకంగా ఎందుకు చేస్తారు? ఒక మతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇది కనీసం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మతము అనేది ఒక పర్సనల్ స్పేస్. ఒక రూమ్లో మనం ఎట్లా ఉంటామో అలాంటిదే, ఒక ప్రైవేట్ వ్యవహారము. అయినా సరే నేను ఈ ఫోటోలు మీకు చూపించాల్సి వస్తుంది. ఇప్పుడు ఫొటోస్ కాదు, ఎప్పుడెప్పుడో ఫొటోస్. నేను పుట్టిన ఊరిలో రామాలయం తప్ప వేరే ఆలయం లేదు. చిన్నప్పటి నుంచి రామ భజనలు చేస్తూ పెరిగిన అమ్మాయిని. ఏ దేవుడు అంటే ద్వేషం ఏమీ ఉండదు. ఇప్పటికీ అన్ని పండగలు చాలా గొప్పగా చేసుకుంటాం, చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇవి చూపించాలనా? ఒక యూట్యూబరు, ఒక జర్నలిస్టు తన వృత్తిని కొనసాగించాలి అంటే, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేయాలి అంటే తన మతాన్ని నిరూపించుకోవాలా? ఎంత దౌర్భాగ్యం ఈ పరిస్థితి. ప్రధాని నరేంద్ర మోదీని, పవన్ కళ్యాణ్ను క్వశ్చన్ చేస్తే హిందూ మతానికి వ్యతిరేకము అనేది మీరు ప్రామాణికంగా తీసుకుంటే, మన దేశంలో 80% మంది మొత్తం నేషనల్ పార్టీ అయిన బీజేపీకే సపోర్టర్స్గా ఉండాలి కదా. అట్లా లేరు కదా. ఆ చిన్న లాజిక్ ఎందుకు మీరు మర్చిపోతారు? నేను ఇంకొక మాట స్పష్టంగా చెప్తున్నాను. గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి, ముఖ్యంగా మతం పరంగా ఇంత దౌర్భాగ్యకరమైన స్థితిలోకి ఎప్పుడూ దిగజారిపోలేదు. ఎప్పుడూ మతాన్ని ఉపయోగించి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగలేదు. ఆ పరిస్థితిలోకి, చాలా నార్త్ స్టేట్స్ కండిషన్లోకి ఈరోజు ఏపీని దిగజారు చేస్తున్నారు. ఇది అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా ప్రమాదము, అండ్ ప్రజలకైతే ఒక సున్నా ఉపయోగం. ఏ ఉపయోగము ఉండదు మతాన్ని ముందు పెట్టి రాజకీయం చేయడం ద్వారా. జనానికి ఎట్లా నష్టమో అనేది కూడా అందరికీ తెలుసు కదా. పబ్లిక్ ఇష్యూస్ అన్నీ పక్కకు పోతాయి. జనసేన, బీజేపీ అధికారంలో ఉంటే వాళ్ళని క్వశ్చన్ చేయాలి అంటే ఆ జర్నలిస్టు నేను హిందువే అని చెప్పి నిరూపించుకోవాలా? నాలాంటి వ్యక్తిని ఆ స్థితిలోకి మీరు దిగజారు చేస్తారా? నా ఫొటోస్ చూపించుకోవాల్సిన పరిస్థితిలోకి మీరు నెట్టేస్తారా? ఇంత విష ప్రచారం చేస్తున్నారా? ఇది ఎవరికి సిగ్గుచేటు? అధికారంలో ఉన్న వాళ్ళకి, ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళకి కూడా సిగ్గుచేటు. ఎందుకంటే నేను ఇట్లా చూపించిన తర్వాత మళ్ళీ నన్ను ఏమంటారు? నిరూపించగలుగుతారా? పోనీ నిరూపించలేరు కదా. ఎవరి క్రెడిబిలిటీ పెరుగుతోంది, ఎవరి క్రెడిబిలిటీ దెబ్బతింటోంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఈ స్థాయిలోకి దిగజారు చేయడం కాదా ఇది? ఒక్క తులసి చందు హిందువు కాదు అని చెప్పి ఫేక్ ప్రచారం చేయడానికి మీరు వందలాది ట్రోల్ ముఠాలను ఉపయోగిస్తున్నారు అంటేనే అర్థమైపోతుంది కదా ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు పనిగట్టుకొని నిజం మీద దాడి చేస్తున్నారు అని చెప్పి. మీరు ట్రోల్ చేస్తే, కేసులు పెడతాము అని బెదిరిస్తే, ఉపా కేసు బుక్ చేస్తాము అని చెప్తే, నేను హిందూ కాదు అని ప్రచారం చేస్తే అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించడం ఆపేస్తాను అని చెప్పి అనుకుంటున్నారేమో. కానీ ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఒక జర్నలిస్ట్ని ఆపడం సాధ్యం కాదు కదా. ఏమైనా లోపాలు ఉంటే వాటిని జర్నలిస్టులు క్వశ్చన్ చేయాలి అని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళు కోరుకోవాలి. ఎందుకంటే నాలాంటి వాళ్ళు అడ్డగోలు విమర్శలు చేయరు. చాలా పాలసీ మ్యాటర్స్ని, లేకపోతే నిజమైన సమస్యల్ని మాత్రమే మేము ముందు పెడతాము. అండ్ అట్లా పెట్టిన ప్రతిసారి కూడా ఏపీలో ఉండే గవర్నమెంట్ స్పందించింది, తెలంగాణ గవర్నమెంట్ స్పందించింది. నేను చేసిన చాలా వీడియోస్కి ఆ ఇంపాక్ట్ అందుకే క్రియేట్ చేశాయి అని చెప్తున్నా. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, నేను హిందువు కాదు అని చెప్పి అంటున్నారు కాబట్టి ప్రూవ్ ఇట్, ప్లీజ్ ప్రూవ్ ఇట్.